సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మనకి ఎర్లీ స్టేజెస్ అంటే వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వలేదు అన్నప్పుడు మనం వాళ్ళకి సర్జరీ అనేది ఆఫర్ చేస్తాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్లో ప్రిడామినెంట్గా ఉండే సర్జరీస్ ఏంటంటే ఫస్ట్ రొమ్ము మొత్తం తీసేయడం. సో రొమ్ము మొత్తం తీసేసినాక ఈ రొమ్ముకు మ్యాచ్ అవ్వడానికి వేరే చోటు నుంచి టిష్యూ తీసుకొచ్చి పెట్టడం కానీ, దాన్ని ట్రాన్స్ఫర్ అంటాం, అది చేయడం కానీ, లేదా ఇప్పుడు లేటెస్ట్గా చేస్తుంది ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్ అని చేస్తాం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఆ గడ్డ ఏదైతే ప్లేస్లో ఉందో మొత్తం రొమ్ము తీయకుండా ఓన్లీ ఆ గడ్డని మాత్రమే తీసేసి వేరే టిష్యూ తోటి మనం దాన్ని బ్రెస్ట్లో ఉన్న లోకల్ టిష్యూనే వాడి ఈ సైడ్ అవతల సైడ్ బ్రెస్ట్ ఏ షేప్లో ఉందో దీన్ని అదే షేప్లో మేనేజ్ చేస్తాం. సో దాన్ని బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటారు. సో ట్రెడిషనల్గా మ్యాస్టెక్టమీ అంటే పూర్తిగా రొమ్ము తీసేయడం ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా చేస్తుంది ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్. అంటే బ్రెస్ట్ మొత్తాన్ని తీయకుండా ఎంతవరకు అయితే భాగం ఎఫెక్ట్ అయిందో దాన్ని మాత్రమే తీసేసి ప్లాస్టిక్ సర్జరీలా చేసి పక్క దానితోటి మ్యాచ్ అయ్యేలాగా చేయడం. సో దానివల్ల వాళ్ళ సోషల్ ఫిగర్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ చాలా బెటర్గా ఉంటుంది.